ఈరోజు విజయవాడలో వీడే మన వారసుడు కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించినటువంటి ఉప్పు రమేష్ గారు గొప్ప కళాకారుడు, సినిమా హీరో, దర్శకుడు ఈరోజు మన విజయవాడకు రావడం, ఈయన తీసినటువంటి సినిమా అయినటువంటి వీడే మన వారసుడు ఈరోజు ఈ విడుదల చేయడానికి ఈ ఫంక్షన్ త్వరలో జరగబోతుంది. జనవరి 12వ తేదీ నాడు ప్రకాశం జిల్లాలో ఇంత గొప్ప కళాకారుడు వడేరాజుల ముద్దుబిడ్డ పుట్టడం వడేరాజులకే గర్వకారణమైనటువంటి విషయం. ఈరోజు కళారంగం ద్వారానే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మన ఉప్పు రమేష్ గారు ఎన్నో విషయాలు సందేశాత్మకమైనటువంటి వీడియోలు కూడా ఎన్నో తీశాడు. కాబట్టి సినిమా రంగంలో కూడా వీడే మన వారసుడైన సినిమా కూడా అద్భుతమైనటువంటి సినిమాగా అందరు ప్రజల్లోకి వెళ్లిపోయి ఈయన నటించినటువంటి నటనకు ప్రపంచ ప్రజలందరూ హర్షించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఆడియో ఫంక్షన్ రిలీజ్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మన పెద్దలు కళాకారుడైనటువంటి తన్నీర్ రమణయ్య గారు, సీనియర్ నాయకులు, కళా సమితి అధ్యక్షులైనటువంటి వారు, అదేవిధంగా బత్తుల సంజీవరాయుడన్న గారు, ఓర్సు వీరభాస్కర్ గారు, బాలంకమరావు, మేమందరూ కలిసి ఈరోజు ఈ వీడే వారసుడు అనేది ఇక్కడ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మున్ముందు కూడా సినిమా రంగంలో అత్యున్నతమైన స్థానానికి మన ఉప్పు రమేష్ గారు చేరుకోవాలని ఆశిస్తున్నాం. ఆ కనకదుర్గమ్మ దయ వలన ఈ ఉప్పు రమేష్ గారు ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగాలి. అదేవిధంగా ఈ వెన్యూ గురించి వస్తే, వెన్యూ ఏర్పాటు చేసినటువంటి రాజు గారు కూడా మన వడిరాజుల ముద్దుబిడ్డ, సిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ రంగంలో అత్యున్నతమైన స్థానానికి రాజుగారు వెళ్లారు. ఈ యొక్క కార్యక్రమం 12వ తేదీ నాడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సిఎస్ఆర్ ఇన్ఫ్రా ముత్తురాజపాలెం గ్రామం, పొన్నలూరు మండలం, ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా అక్కడ మన వడేరాజులందరూ సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క వడేరాజు ముద్దుబిడ్డ హాజరై దిగ్విజయం చేయాలని సదా మీ సేవలో మనవి చేసుకుంటున్నాను. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, ఆంధ్రప్రదేశ్ వడ్డేరాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. జై వడ్డేరా, జై వడ్డేరా.